శ్రీమాత్రే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిగా ఎడమ ప్రక్కన అనంతలక్ష్మి సత్యవతి దేవితో, కుడి ప్రక్కన పరమేశ్వరుడితో వెలిసినటువంటి దివ్యైనటువంటి క్షేత్రం అన్నవర క్షేత్రం. ఈ అన్నవర క్షేత్రంలో ఉపాలయంగా ఉంటున్నటువంటి వనదుర్గాం వారి ఆలయంలో ప్రతి సంవత్సరము శ్రావణ శుద్ధ దశమి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమాసి వరకు జాతర మహోత్సవాలు అత్యంత వైభవతంగా అన్నవరం దేవస్థానం వారు నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవస్థానం వారు ఈ 6 రోజులు ఏం చేస్తారంటే విఘ్నేశ్వర పూజ ముందుగా ప్రారంభించిన తర్వాత పుణ్యాహవాదం చేసి ఋత్వికవరణ ఇవ్వడం జరుగుతుంది. సుమారు 44 మంది పురోహితులు దీంతో పాల్గొంటారు. వేద పండితులు, అర్చకులు ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం జపాది కార్యక్రమాలు చేసి మధ్యాహ్నం పూట చండీ హోమం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ ఋత్వికులందరూ కూడా సాయంకాలం సమయంలో కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. దీన్ని పురస్కరించుకుని అన్నవరం దేవస్థానం వారు సత్యనారాయణ స్వామి వారి తోబుట్టుగా భావించి శారీ అనేది మొదటి రోజున ఇవ్వడం జరిగింది. అలాగే వేద పండితులు, అర్చకులు, పురోహితులు కూడా ప్రతిరోజు రోజుకు ఒక్కొక్కరు చొప్పున ఈ శారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారికి శారీ ఇస్తూ ఉంటారు. శారీ, చీర, పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు అని మంగళద్రవ్యాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారి ఈ జాతర మహోత్సవంలో అవతారాలు, వివిధ అవతారాలతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. వీరు దర్శనం చేసుకునే వాళ్ళది భాగ్యం. ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసి వెళ్తూ ఉంటారు. జై సత్యదేవ.